హాయ్ హలో నా పేరు రాజు. మీరు చూస్తున్నది కూడా రాజు యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పాయింట్లోకి వచ్చే ఇప్పుడు మన పాయింట్ వచ్చి సనాతన ధర్మం. సో ఈ సనాతన ధర్మం అంటే పర్టికులర్గా అదేంది ఎవరికి తెలియదు. మీరు ఒకే డెబిట్లో ఒక 10 మెంబర్స్ పెట్టేసి ఈ పాయింట్ మీద అడిగితే సనాతన ధర్మం అంటే ఏంది అని అడిగితే ఎవరే కానీ ఆన్సర్ చెప్పలేంది ఈ ధర్మం. సో దీని గురించి పక్కన పెడితే దీని గురించి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో పర్టికులర్గా డైరెక్టర్లు, సో ఆ డైరెక్టర్ పేర్లు కూడా చెప్తున్నాం. ఒకటి గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు మాట్లాడుతూ ఆయన బ్రాహ్మణ కులస్తుడు. సనాతన ధర్మాన్ని మాట్లాడడం చాలా ఇదే అందరికీ. సో హరిశంకర్ గారు, నాకు డౌట్ అండి, మీ గబ్బర్ సింగ్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందండి. ఆ ఐటమ్ సాంగ్లో ఆ ఐటమ్ గర్ల్ వేసిన వస్త్రధారణ ఏ విధంగా ఉందండి? అదేం చూసుకున్నారా? చూసుకోలేదా? అసలు మీరు అటువంటివి ఏం పట్టించుకోకుండా సనాతన ధర్మం అనేది లేదు అని విడిచిపెట్టి మీలాంటి సినిమాలు తీసి హిట్ కొట్టి మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని అడుగుతారని చెప్పి మీరే ఒక మాట మాట్లాడితే పోతుంది అనుకునే ఒక చైల్డ్ మెంటాలిటీలో మీరు ఉన్నారు. సో అది మానుకోవాలా. ఫస్ట్ అందరికీ తెలుసండి మీరు ఎటువంటి సినిమాలు తీస్తారో, వాటిల్లో హీరోయిన్ కాస్ట్యూమ్స్, ఐటమ్ గల కాస్ట్యూమ్స్ ఏ విధంగా ఉంటాయో మాకు తెలుసు. సో డోంట్ బీ క్రిటిసైజ్ టు ఎనీ. ఎవరినైనా మాట్లాడే ముందు మీది కూడా చూసుకోవాలా.